బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా ఆస్పిలిగూడలో ఎమ్మెల్యే కాళీ యాదయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఫామాయిల్ చెట్లను నాటారు. రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా ఫామాయిల్ పెంపకంలో ముందుందని కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. ఫామాయిల్ చెట్ల పెంపకానికి ప్రభుత్వం పెద్ద మొత్తంలో సబ్సిడీ అందజేస్తుందన్నారు. నేను పామాయిల్ ఒక 25 ఎకరాలు వేసాను. ఈ పంట చాలా బాగుంటుంది, అందరు రైతులు వేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే లాభసాటిగా ఉంటుంది. ఎకరకు ₹1,00,000 వస్తుంది. ఒక 4 సంవత్సరాల తర్వాత మెయింటెనెన్స్ మొత్తం గవర్నమెంట్ ఇస్తుంది, మనకు సబ్సిడీ ఉన్నది. దాంట్లో అందరు రైతులు పెట్టాలని నేను కోరుకుంటున్నా. నేను 25 ఎకరాలు వేసాను. ఎకరకు 57 చెట్లు, 1270 చెట్లు వస్తున్నాయి. ఎకరకు ఖర్చు ఒక 50,000 వస్తుంది మనకు. మిగతాది గవర్నమెంట్ ఇస్తుంది, అంత సబ్సిడీలు ఉన్నాయి కాబట్టి. షాబాద్ మండలంలో ఆస్పల్లిగూడ గ్రామంలో శ్రీరామ్ రెడ్డి అనే రైతు 25 ఎకరాల్లో ఆయిల్ ఫార్మేషన్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ మండలంలో రెండోది 2 నెలల క్రితమే నాగర్గూడలో జరిగింది. రిటర్న్స్ అనేది స్టార్ట్ అవుతుంది. 4 సంవత్సరాలు చెట్లను కాపాడుకుంటే ఆ కాపాడుకునే బాధ్యత కూడా ఆయిల్ ఫార్మింగ్ వాళ్ళే తీసుకుంటున్నారు. ఆ ఫ్యాక్టరీ కూడా సీఎం గారి దృష్టికి, తుమ్మల నాగేశ్వర గారి దృష్టికి తీసుకెళ్లి మన మండలికి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. తర్వాత ఏవో జంతువులు పాటు చేసనే భయం ఉండదు. ఇట్లాంటి వాటి వల్ల అంటే మనకు ఆయిల్ ఫామ్ వల్ల మనకు ఎలాంటి రిస్క్ లేదు. అట్ ద సేమ్ టైం ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో మనలాంటి జిల్లాలో అంటే కొద్దిగా తక్కువ వాటర్ ఉన్న జిల్లాలో ఈ యొక్క పంటను మనం ప్రోత్సహించినట్లయితే తప్పక రైతులకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. సో దయచేసి అంటే రైతులందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే, మనకు అవకాశం ఉన్న చోట మనకు తెలిసిన వాళ్లకు ఈ యొక్క పంటను ప్రోత్సహిద్దాం. ఇందులో కూడా ఒక కంపెనీ అంటే ఈ ఆయిల్ ఫామ్ అంతా కూడా వీటి వల్ల వచ్చే దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం ఒక ప్రోడక్ట్ తీయచ్చు. అట్లాంటి కంపెనీ మన దగ్గరే ఉంటే మనకు రైతులకు కూడా ఒక నమ్మకం కలిగే అవకాశం ఉంటుంది. దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్లాట్ రైతులందరూ ఈ షాబాద్ ఏరియాలో ఈ ప్లాట్ ఒక మంచి మోడల్ కావాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. అమలుకి పోతే మరి ధర రాకపోవడం, మామిడితో పోవడం, మరి వానకు సగం మురిగిపోవడం, జామతో వేసిన మరి ఏదో విధంగా అంతరాయం జరుగుతున్నప్పటికీ 3-4 సంవత్సరాలకు పంట చేయికి వచ్చినప్పటికీ కూడా 3-4 సంవత్సరాలు అంతర్గతంగా వేరే పంటలు వేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మరి ఎక్కువ మంది రైతులు కూడా ఎక్కువ ఈ పంట మీద ఆసక్తి చూపించి మనందరూ కూడా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాం. తర్వాత ఏవో జంతువులు పాటు చేసనే